హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. తమిళనాడు ఎలక్షన్స్ 2026 ఏప్రిల్లో జరగాల్సిన తమిళనాడు ఎలక్షన్స్లో మరి 3 కూటములు ఇక్కడ తలపడుతున్నాయి. ఒకటి డిఎంకే, మరి కాంగ్రెస్, మరి చిన్న పార్టీలతో ఒక కూటమి, అలాగే బీజేపీ, అలాగే అన్నా డిఎంకేతో ఒక కూటమి, అలాగే టీవీకే అంటే తమిళ్ విత్ కలజం మరి విజయ్తో కూడిన మరొక కూటమి మరి ఇక్కడ తలపడబోతుంది. అయితే తమిళనాడులోని యాక్చువల్లీ ఒకసారి గవర్నమెంట్ని ఇస్తే మరి రెండోసారి గవర్నమెంట్ని అదే పార్టీకి ఇవ్వరు అనే సాంప్రదాయం ఇప్పటివరకు కొనసాగుతుంది. అది ఒకసారి తప్ప మరి దాదాపు రాష్ట్రం ఏర్పడి నుంచి కూడా మరి అదే కొనసాగుతుంది. అయితే ఇప్పుడున్న పార్టీ ఏదైతే అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ మరి స్టాలిన్ గారి నేతృత్వంలో ప్రజా వ్యతిరేకతను, తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నట్లు అక్కడ ఒక సర్వేలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ దాదాపు డిఎంకే కంచుకోట్లైన 100 నియోజకవర్గాల్లో మరి సర్వే చేస్తే దాంట్లో పోయిన ఎలక్షన్లు అంటే 2021లో ఎలక్షన్ జరిగినప్పుడు ఆ 100 నియోజకవర్గాల్లో దాదాపు 67 నియోజకవర్గాలు డిఎంకే పార్టీ గెలుచుకుందంటే డిఎంకే సంస్థాగతంగా ఎంత బలంగా ఉందో మనకి అర్థమవుతుంది. అయితే ఈ యొక్క ఇప్పుడు జరిగిన సర్వేలో అదే 100 సీట్లలో అంటే డిఎంకే పార్టీ సంస్థాగతంగా బలంగా మరి వాటి కంచుకోట్లైన వాటిల్లో సర్వే చేస్తేనే దాదాపు మరి సగం కంటే తక్కువ సీట్లు కూడా గెలవలేదని అక్కడ సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే విజయ్ పార్టీ, టీవీకే పార్టీ దాదాపు వీళ్ళ యొక్క స్థానాల్లోనే దాదాపు 21 సీట్లకు పైగా గెలుస్తుందంటే ఖచ్చితంగా డిఎంకే ఓట్లను భారీగా మరి విజయ్ గారు చీల్చుతున్నట్లు మనకు అగపడుతుంది. ఏదైతే భారీగా అధికార పార్టీ యొక్క ఓట్లను చీల్స్తే ఖచ్చితంగా అది మరి అన్నా డిఎంకే నేతృత్వంలోని బీజేపీ కూటమికి కొంచెం అడ్వాంటేజ్గా అవుతుందని, అలాగే అక్కడ ఏ కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి వస్తుందా అని మరి కొత్త సాంప్రదాయాన్ని తమిళనాడు ప్రజలు తీసుకొస్తారా అని అక్కడ విశ్లేషకులు మరి అనలిస్టులు మరి అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి ఇప్పటికే డిఎంకే పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను మరి విజయ్ గారు చాలా ప్రజల్లోకి వెళ్ళి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దాదాపు మరి విజయ్ గారిని కూడా బీజేపీ అన్నా డిఎంకే కూటమిలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. కానీ మరి తమిళనాడు ప్రజలు బీజేపీని ఒకవేళ వ్యతిరేకిస్తే అప్పుడు మరి విజయ్ గారు కూడా ఓడిపోవడం జరుగుతుందని అతను ఆచితూచి అడుగులేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో తమిళనాడులోని ఎలక్షన్ మరి ఒక కాంగ్రెస్ బీజేపీయే కాకుండా మరి డిఎంకే, అన్నా డిఎంకే ఈ 2 ప్రధాన పార్టీలే మరి ఆ రాష్ట్రంలో అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ కూడా ఒకసారి డిఎంకేకి, అలాగే ఒకసారి అన్నా డిఎంకేకి మరి సపోర్ట్ చేస్తూ వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడాల్సిన అవసరం ఏంటంటే 1989లో డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు 234 సీట్లలో దాదాపు 155 సీట్లు గెలిస్తే ఇదే ఎక్కువ, వామ్ము ఇది చాలా పెద్ద మెజారిటీ అనుకున్నారు. కానీ 1991 2 సంవత్సరాలకే మరి అక్కడ ఎలక్షన్ వచ్చింది. అప్పుడు అన్నా డిఎంకే నేతృత్వంలో పార్టీ దాదాపు 220 సీట్లకు పైగా గెలిచింది. దాదాపు కేవలం 6-7 సీట్లకి డిఎంకే పార్టీ మరి అక్కడ పరిమితమైంది. 91 నుంచి మరి 96లో జరిగిన ఎలక్షన్స్లో మరి వెంటనే డిఎంకే పార్టీ మరలా 200 సీట్లకు పైగా అక్కడ భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రజా వ్యతిరేకత ఉంటే ప్రజల్లో మరి వన్ సైడెడ్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీగా తమిళనాడు ప్రజలు ఇస్తారని, అలాగే మరి రాబోయే రోజుల్లో ఈ 2026లో జరగబోయే ఏప్రిల్ ఎలక్షన్స్లో మరి డిఎంకే పార్టీ గెలుస్తుందా, లేకపోతే టీవీకేకి ప్రజలు పట్టం కడతారా, లేకపోతే ఏ అన్నా డిఎంకే నేతృత్వంలోని బీజేపీ కూడా పట్టం కడతారా చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.